హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఫ్రెండ్స్, చాలా మంది చాలా రోజుల నుండి కామెంట్ చేస్తున్నారు. ఏంటంటే, సిస్టర్ మీరుండే కువైట్ హౌస్ ఒకసారి టూర్ చేసి చూపించమని అడుగుతున్నారు. ఓకేనండి, వాళ్ళ కోసము ఖచ్చితంగా నేనుండే కువైట్ హౌస్ టూర్ చేసి చూపిస్తాను. అలాగే ఫస్ట్ మేడం అడిగి పర్మిషన్ తీసుకోవాలి కదా, అందుకోసమని మీకోసం మేడం అడిగి పర్మిషన్ తీసుకున్నాను. మేడం గారు కూడా ఓకే చెప్పారు. అందుకోసమే నేను ఈ వీడియో చేయగలిగాను ఫ్రెండ్స్ మీకోసము. ఓకే, ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఇంట్లోకి వెళ్ళడానికి మెయిన్ డోర్ ఇది. మీకు మెయిన్ డోర్ నుంచి వీడియో తీసి చూపించాను. ఇలా ఇంట్లోకి వెళ్ళగానే స్టార్టింగ్ లోనే హాల్ ఉంటుంది. మా మేడం ఇలా డిజైన్ చేశారు. చూడండి, టీవీ, ఇంకా ఇది హాలు ఫ్రెండ్స్. పెద్దగా ఉంటుంది హాలు, అంటే ఎవరైనా వచ్చి కూర్చోవడానికి ఫ్రీగా ఉంటుందని పెద్దదిగా ఉంటుంది. అలాగే 2 ఏసీలు, లైటింగు, ఇంకా 2 ఫ్యాన్లు ఉంటాయి. చూడండి, ఇలా కువైట్లో అన్ని ఇండ్లు ఒకేలాగా ఉండాలని రూల్ ఏం లేదు ఫ్రెండ్స్. ఒక్కొక్కరికి నచ్చిన విధంగా ఒక్కొక్కరు కట్టుకుంటారు కదా ఇండ్లు. ఇదే విధంగా మా మేడం కూడా ఈ ఇంటిని ఇలా డిజైన్ చేశారు. చూడండి, ఈ విధంగా ఈ హాల్ని అరబ్బీలో సాలా అంటారు. చూడండి, బంధువులు ఎంతమంది అయినా వస్తే కూర్చోవడానికి ఫ్రీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా సోఫాలు కూడా ఈ విధంగా, అంటే ఎప్పుడు ఒకేలాగా పెట్టేయరు, సంవత్సరానికి ఒకసారి మారుస్తూ ఉంటారు సోఫాల్ని. ఇంకా కువైట్ వాళ్ళ గురించి మనకు తెలిసిందే కదా. చూడండి ఫ్రెండ్స్, ఏసీ, ఇంకా చూడండి సోఫాలు అయితే ఎప్పుడు ఒకేలాగా ఉండవు, వాళ్ళకి నచ్చకపోతే మారుస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇంకా మా మేడం గారు ఈ విధంగా ఈ హాల్ని డిజైన్ చేశారు. చూడండి, ఇంతే ఫ్రెండ్స్ హాలు. ఈ ఇంట్లో హాలు ఈ విధంగా ఉంటుంది. ఇది పెద్ద హాలు, చిన్న హాలు కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. చూడండి, కటను ఇంకా అన్నీ ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్. చూసారుగా ఈ ఇంట్లో హాల్ ఏ విధంగా ఉంటుంది అనేది చూసారు కదా, ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఇంకా మా మేడంకి టోటల్ 4 పిల్లలు కదా, 2 ఈ రూమ్లో పనుకుంటారు, 2 ఇక్కడ పనుకుంటారు. చూడండి, ఇంకా ఏసీ, లైటింగు, కబోర్డు, 2 బెడ్లు, ఇంకా మామూలే ఫ్రెండ్స్. మామూలుగా ఈ విధంగా ఉంటుంది. పిల్లోళ్ళు ఆడుకోవడానికి గేమింగ్ టీవీ, ఇలా ఇంకా వాళ్ళు చదువుకోవడానికి టేబుల్, ఇంకా ఈ రూమ్లోని చదువుకోవడానికి కూడా టేబుల్ పెట్టేశారు. ఈ విధంగా ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ మా పిల్లల రూము. చూసారు కదా ఎలా ఉందో. ఇప్పుడు చిన్న హాలు ఏ విధంగా ఉంటుందో చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, చెప్పాను కదా ఇంతకుముందు హాలు చిన్నది కూడా ఉంది, చూపిస్తానని. అదే ఇది. చూడండి ఎంత సింపుల్గా ఉందో ఈ హాలు కూడా. అంటే పిల్లలు కూర్చోవడానికి, ఆడుకోవడానికి, బంధువులు పిల్లలు వస్తారు కదా, పెద్దవాళ్ళు లేడీస్ అందరూ అక్కడ కూర్చుంటే పిల్లవాళ్ళు మిగిలిన వాళ్ళంతా ఇక్కడ కూర్చొని మాట్లాడుకోవడానికి, ఆడుకోవడానికి ఉంటుంది ఈ హాలు. చూసారు కదా ఏ విధంగా ఉందో. ఇంకా కటను ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రిడ్జు, ఇంకా చెప్పాను కదా ప్రతి ఒక్క రూమ్లోనూ టీవీ ఉంటుందని. చూడండి, టీవీ, ఇంకా పిల్లలు ఆడుకోవడానికి ఇది బాక్స్. ఇంతే ఫ్రెండ్స్, ఇది చిన్న హాల్ అంటారు.
ఓకే, చూసారు కదా చిన్న హాల్ కూడా ఎంత బాగుందో. ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ మా ఇల్లు. ఏసీ, ప్రతి ఒక్క రూమ్లో ఏసీ ఖచ్చితంగా ఉండాల్సిందే. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా ఉందో. ఇప్పుడు డ్రెస్సింగ్ రూము చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇదే డ్రెస్సింగ్ రూము. ఈ విధంగా ఉంటుంది ఈ రూము. చూడండి, చిన్న చిన్న వస్తువులు పెట్టుకోవడానికి చిన్న కబోర్డు, ఈ విధంగా అన్ని కబోర్డులు ఉంటాయి ఫ్రెండ్స్. పిల్లలకి సపరేట్గా, మేడంకి సపరేట్గా, ఇంకా సపరేట్గా కబోర్డులు ఉంటాయి. ఈ కబోర్డులు అన్నమాట బట్టలు పెట్టుకోవడానికి. చూసారు కదా, ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ డ్రెస్సింగ్ రూము. అంతే ఫ్రెండ్స్, సింపుల్. ఓకే, ఇంకా కిచెన్లోకి వెళ్దాము. కిచెన్ కూడా ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇదే కిచెను. చూసారు కదా, ఇంకా డైనింగ్ టేబుల్, ఇంకా కబోర్డ్లన్నీ, కిచెన్ సామాన్లు పెట్టుకోవడానికి ఇవన్నీ కబోర్డ్స్ ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా ఉంటుంది మా కిచెను. చూసారుగా, కబోర్డు ఫుల్గా సామాన్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అన్నీ ఓపెన్ అయితే చేసి చూపించలేను కదా, అందుకని ఇలా చూపిస్తున్నాను. చూడండి, గ్యాసు, ఇలా ఉంది ఫ్రెండ్స్ మా కిచెను. చూడండి, ఇలా పని అంతా అయిపోతానే శుభ్రంగా పెట్టుకోవాలి కిచెన్ కూడా. ఈ విధంగా ఫ్రెండ్స్, గీజరు, ఇంకా ఏసీ మామూలు చెప్పాను కదా ప్రతి ఒక్క రూమ్లో ఉంటుందని. ఈ స్పూన్లు అయితే నేనే డిజైన్ చేశాను ఫ్రెండ్స్. ఈ విధంగా అందుకోవడానికి ఈజీగా ఉంటుందని బయటే పెట్టాను ఇట్లా. చూడండి, ఇంకా మిక్సీ, ఇంకా అన్ని వస్తువులు ఉంటాయి ఫ్రెండ్స్. మైక్రోవేవ్, ఇంకా ఫ్యాను, చూడండి ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్లు, ఇంకా ఈ వైట్ వచ్చి డీ ఫ్రిడ్జ్ 2 ఉంటాయి. ఇవి 2 డీ ఫ్రిడ్జ్లే. ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్ కిచెను. ఓకే, చూడండి ఫ్రెండ్స్, వాషింగ్ మిషన్ ఇది బట్టలు వాష్ చేసుకోవడానికి. ఈ విధంగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా ఉంటుంది. తొందరగా కూడా బట్టలు వాష్ చేసుకోవచ్చు. అలాగే ఇంకా పైన ఉండే మిషన్ వచ్చి డ్రై మిషన్ ఫ్రెండ్స్. బట్టలు వాష్ చేసుకున్న తర్వాత మనం బయట తీసుకెళ్ళి ఎండలో ఆరేయాల్సిన అవసరం లేదు. ఇలా ఈ మిషన్లో వేస్తే డ్రై చేసేస్తుంది. మనం ఓన్లీ డ్రై చేసిన తర్వాత బట్టలు తీసుకొని కబోర్డ్లో పెట్టుకోవడమే మడతేసి, అంతే. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఎలా ఉందో ఈ మిషన్లు. ఓకే, వాషింగ్ మిషన్ ఇలా ఉంటుంది మా ఇంట్లో. తర్వాత స్టోర్ రూమ్కి వెళ్దాము. ఇది స్టోర్ రూమ్ ఫ్రెండ్స్, మా స్టోర్ రూమ్. కాకపోతే చూపించకూడదు, కానీ మీకోసమని చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, అన్ని సామాన్లు ఈ రూమ్లోనే పెడతాము. ఇది స్టోర్ రూమ్ మాది. ఓకే, ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత చూసారు కదా స్టోర్ రూమ్ ఎలా ఉందో. తర్వాత ఇది వచ్చి జెంట్స్ హాలు. ఇంతకుముందు లేడీస్ హాల్ చూపించాను కదా,
ఇది వచ్చి జెంట్స్ హాల్ ఫ్రెండ్స్, ఓన్లీ మగవాళ్ళు మాత్రమే ఇక్కడ కూర్చోవడానికి. ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు, ఇంకా ఫ్రైడే పార్టీలు అలా పెట్టినప్పుడు మగవాళ్ళు వస్తూ ఉంటారు కదా, వాళ్ళకు సపరేట్ ఇది అన్నమాట. చిన్న హాలు పెద్ద హాలు రెండు ఉంటాయి ఇక్కడ కూడా. చూడండి ఈ విధంగా ఫ్రెండ్స్. బాత్రూమ్ కూడా సపరేట్గా ఉంటుంది ఇక్కడ. ఈ విధంగా ఉంటుంది. ఇది పెద్ద హాలు. చూడండి ఫ్రెండ్స్, ఇలా చిన్న చిన్న వస్తువులు పెట్టుకోవడానికి బాక్స్, అలాగే టీవీ, ఏసీ. ఈ హాల్ పెద్దది కదా, అందుకోసమని 2 ఏసీలు ఉంటాయి ఈ రూమ్లో కూడా. చూడండి వీళ్ళు చాయ్ గహవా ఎక్కువగా తాగుతారు కదా, అందుకోసమనే ఇక్కడ పెడతారు. చూడండి ఫ్రెండ్స్, 2 ఏసీలు, లైటింగు. చూడండి ఈ విధంగా ఉంటుంది. కువైట్ ఇంట్లో దివానీ అంటే ఈ విధంగా ఉంటుంది. అన్నీ ఒకేలాగా దివానీలు ఉండాలని రూల్ ఏం కాదు కదా. మా ఇంట్లో అయితే ఈ విధంగా డిజైన్ చేశారనమాట, అంతే. చూడండి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ దివానీ. మగవాళ్ళ హాలు సపరేటు, ఆడవాళ్ళ హాలు సపరేట్ కదా, అందుకని ఇది కూడా మీకు చూపించాను. ఈ విధంగా ఉంటుంది టోటల్ మా ఇంట్లో. అన్ని రూమ్లు ఇంకా హాళ్ళు ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్. చూసారు కదా ఈ విధంగా ఉంటుంది. ఇంకా ఇది బయటకు వెళ్ళడానికి డోర్ అన్నమాట. మగవాళ్ళు ఈ పక్క నుండి వస్తారు, ఈ పక్క నుండి వెళ్ళిపోతారు, లోపలికైతే రారు. ఇది బాత్రూమ్ ఫ్రెండ్స్, దివానీకి బాత్రూమ్. ఇది హాల్కి ఇది బాత్రూమ్ అన్నమాట. ఓకే, ఇంతే ఫ్రెండ్స్ లాస్ట్. ఇంకా వీటి నుంచి లోపలికి వెళ్ళిపోవడమే, అంతే. ఓకే ఫ్రెండ్స్, మరి చూసారు కదా ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్.